వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇంటి దగ్గర ఉండే గృహిణీలు ఎవరైతే ఉంటారో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేస్తున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దానిలో ఉద్యోగాలు పడ్డాయి, టీచర్లకు పడ్డాయి, అట్లాగే హెల్పర్లకు పడ్డాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15,982 అంగన్వాడీ జాబ్స్ పడ్డాయి. మహిళా అభ్యర్థులకు మంచి సువర్ణ అవకాశం ఈ జాబ్స్. సో ఈ జాబ్స్ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఈ జాబ్స్కి ఎట్లా అప్లై చేయాలి, ఈ జాబ్స్లో ఎట్లా రిక్రూట్ చేస్తారు, ఇట్లాంటి అన్ని అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఏ జిల్లాలో ఎన్ని జాబులు ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే జాబులు ఉంటేనే మనం దాని రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం కదా. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15,982 పోస్టుల్లో జిల్లాల వారిగా చూస్తే మనకు ఫస్ట్ జగిత్యాల జిల్లాలో టీచర్లు 182, సహాయకులు 452 ఉన్నారు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 110 మంది టీచర్లు పోస్టులు ఉంటే 908 ఆయా పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్లో 76 టీచర్ పోస్టులు, 232 ఆయా పోస్టులు. జోగులాంబ గద్వాల జిల్లాలో 50 టీచర్ పోస్టులు, 93 ఆయా పోస్టులు. మహబూబాబాద్ జిల్లా 95 టీచర్ పోస్టులు, 919 ఆయా పోస్టులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 115 టీచర్ పోస్టులు, 828 ఆయా పోస్టులు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 91 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. అట్లాగే 495 ఆయా పోస్టులు. నిజామాబాద్ జిల్లాలో 91 టీచర్ పోస్టు, 801 ఆయా పోస్టులు. సంగారెడ్డి జిల్లాలో 70 టీచర్ పోస్టులు, 352 ఆయా పోస్టులు. కరీంనగర్ జిల్లాలో 58 టీచర్ పోస్టులు, 230 ఆయా పోస్టులు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 51 టీచర్ పోస్టులు, 181 ఆయా పోస్టులు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 84 టీచర్ పోస్టులు, 271 ఆయా పోస్టులు ఉన్నాయి. ములుగు జిల్లాలో 68, వికారాబాద్లో 103, కొత్తగూడెం జిల్లాలో 192, జనగాం జిల్లాలో 138, మహబూబ్ నగర్ జిల్లాలో 115, వరంగల్ జిల్లాలో 83, హన్మకొండ జిల్లాలో 71, నల్గొండ 84, యాదాద్రి భువనగిరి 148, అట్లాగే ఖమ్మం జిల్లాలో 62, మంచిర్యాల జిల్లాలో 27, సూర్యాపేట 61, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 183 పోస్టులు ఉన్నాయి టీచర్ పోస్టులు. రంగారెడ్డి జిల్లాలో 137, హైదరాబాద్ 91, వనపర్తిలో 84, మేడ్చల్ మల్కాజ్గిరి 82, నాగర్ కర్నూలు 92, వికారాబాద్ వెస్ట్ 85, కామారెడ్డి 47, మహేశ్వరం సంబంధించి ఆ ఏరియాలో 162 పోస్టులు ఉన్నాయి. సో ఇవి పోస్టులకు సంబంధించిన వివరాలు. సో ఎట్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఇంటర్మీడియట్ అర్హత ఉండి ఇప్పుడు ఫర్ సపోజ్ అంగన్వాడీ సెంటర్ ఎస్సీ కాలేజీలో ఉందనుకోండి, అక్కడ ఎస్సీ మహిళనే అభ్యర్థిగా అర్హురాలు అవుతుంది. ఫర్ సపోజ్ ఒక తండాలో అంగన్వాడీ సెంటర్ ఉందనుకోండి, అక్కడ ఖచ్చితంగా ఎస్టీ వాళ్ళకే రిజర్వ్ చేయబడుతుంది అంగన్వాడీ పోస్టు. సో రిజర్వేషన్లు అట్లా ఖరారు అవుతాయి. దాంతోపాటు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి. ఇంతకుముందుకైతే 10th 10వ తరగతి చదువుకున్న వారికి కూడా అంగన్వాడీ టీచర్లుగా అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదువుకొని ఉండాలి. ఇంటర్మీడియట్ మార్కులు అందులో వెయిటేజ్ కూడా ఇచ్చారు. ఈసారి కొత్తగా ఇంటర్వ్యూ కూడా తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు. సో ఇంటర్మీడియట్ మార్క్స్కు 70% వెయిటేజ్, మిగతాది కొన్ని రిజర్వేషన్ సంబంధించి కూడా కొంత వెయిటేజ్ ఇచ్చారు. ఆ వెయిటేజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎంపికలో మార్కులకు వెయిటేజీ, ఇంటర్లో వచ్చిన మార్కులకు 70% వెయిటేజీ. ఫర్ సపోజ్ ఇంటర్లో 600 మార్కులు వచ్చినాయి అనుకుందండి, 600 మార్కులకు 70% వెయిటేజ్ కడతారు. వితంతువులకు అంటే ఆ అభ్యర్థి వితంతు అనుకో, భర్త లేని మహిళ అయి ఉంటే ఆమెకు 5% రిజర్వేషన్, 5% రిజర్వేషన్ వర్తిస్తుంది. అట్లాగే అనాథలు, ఒకవేళ వాళ్ళు నిజంగా అనాథ అయి ఉంటే వాళ్ళకు 10% వెయిటేజ్ ఉంటుంది. దివ్యాంగులు, ఏదైనా వైకల్యం ఉన్న మహిళలు అయితే వాళ్ళకు 5% రిజర్వేషన్. ఓవరాల్గా ఇంటర్వ్యూకు 10 మార్కులు. ఈ ప్రాసెస్ ఆధారంగా వాళ్ళని రిక్రూట్ చేస్తారు. సో ఎట్లా రిక్రూట్ చేస్తారు, ఎవరు నోటిఫికేషన్ ఇస్తారంటే నోటిఫికేషన్ ఒక ఈ వెబ్సైట్లో ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా, అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఇంటర్వ్యూలు, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా చూస్తుంది. నోటిఫికేషన్ మాత్రం అఫీషియల్ నోటిఫికేషన్ www.gshlpr.comలో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మనకు నోటిఫికేషన్, ఈ జిల్లాల వారీగా నోటిఫికేషన్ వివరాలు ఉంటాయి. ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలతో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది. మీకు వెయిటేజ్ ఆధారంగా ఇంటర్మీడియట్, అట్లాగే అనాథ, వితంతు, దివ్యాంగులు, సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని 10 మార్కులకు ఇంటర్వ్యూ కూడా తీసుకొని ఓవరాల్గా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ సొంత స్థానంలో, అంటే సొంత గ్రామంలోనే లేక సొంత ఆవాసంలోనే అంగన్వాడీ టీచర్గా, అంగన్వాడీ ఆయాగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక తండాలో, ఒక ఆవాసంలో ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరనుకోండి, వాళ్ళకు 10వ తరగతి వరకు అవకాశం ఇస్తారు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఎవ్వరు లేకపోతే
లాస్ట్ 7వ తరగతి అన్న చదువుకున్న వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ సొంత ప్రాంతంలో ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే అంగన్వాడీ టీచర్లుగా, అంగన్వాడీ ఆయాలుగా రిక్రూట్ చేసే ప్రాసెస్ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి సంబంధించి మీ జిల్లాలో నోటిఫికేషన్ పడ్డదా లేదా, మీ జిల్లాలో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా లేదా తెలవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు వివరాలు తెలుసుకుంటే ఖచ్చితంగా వివరాలు అందులో ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ వీడియో చేస్తా.